ఉదయం 4 గంట నుంచి టీవీ పోతూనే ఉంటుంది. తిరుప్పావై పాసురాలు పోతూ ఉంటాయన్నమాట. పాటలైతే ఇలాగా పెట్టేస్తారు మా వారు. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చండి, అనుకోకుండా మేమైతే బయలుదేరామండి కొండకి. అంటే ఎటుపక్క వెళ్ళామనేది మళ్ళీ చెప్తాను. సరే, ఇంకా ఉదయం అయితే ఈ విధంగా, అంటే ఉదయం చేయలేదు, మామూలుగా ఉదయమే చేసేస్తూ ఉంటాను. వాకిలి కడగడము, ఇంటి ముందరంతా కూడా ముగ్గేసేది ఉదయం 5 కట్టలు వేసి చేసేస్తాను. ఇంకైతే శుక్రవారం బేస్తవారం రోజే చేసేసానమాట నైటు. ఇంకా ఈ విధంగా అయితే రంగు ముగ్గులు వేసుకొని, చిన్న చిన్న ముగ్గులేనండి, వరండా చిన్నది కదా, నాకు ఇష్టమే. ఇంటి ముందర పేడ నీళ్ళు చల్లి పెద్ద ముగ్గు వేసుకునేది అనమాట మేమంతా. అప్పుడు కలిసి ఉన్నప్పుడు బాగా కింద రోడ్డు ఉండేది. ఇప్పుడు పై ఫ్లోర్కి వచ్చేసాం కదా, ఇంకా వరండాలను అయితే చిన్న చిన్నవిగా వేసుకుంటున్నాం అనమాట. ఇంకా రోడ్డు ముందర అయితే మా కింద కో సిస్టర్ ఉంది కాపురము, అక్కడ అమ్మాయి వేసేస్తుంది అనమాట రంగు ముగ్గులు. రోజు కూడా కలర్స్ వేసి పెద్ద ముగ్గులుగా వేసేసుకుంటుంది. నేనైతే వరండాలో పైన అయితే వేసేసుకుంటానండి చిన్న చిన్నవిగా. ఆ విధంగా అయితే ముగ్గు వేసుకున్నాను. నా ముగ్గు ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఇంకైతే పిల్లలంతా కూడా ఇంకా రెడీ అయిపోయామండి. 4కు లేసాము ఈరోజు 4కు లేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలంతా రెడీ చేసేసాను. సడన్గా మా వారు కూడా అనుకోకుండా ఒప్పుకున్నారనమాట. సరే, ఇంకా నేను ఈ విధంగా అయితే రెడీ అయ్యానండి. అయితే టిఫిన్ పని అంతా ఏం పెట్టుకోలేదు, పాలు పెట్టేసి మా బాబుకు పాలు ఇచ్చేసి మేమైతే టీ తాగేసాము. ఇంకా ఇల్లు వాకిలంతా క్లీన్ చేసేసి చిమ్మేసి వాకిలి అలికేసి మాఫ్ అంతా పెట్టేసుకున్నాం కదా. ఇంకైతే మా వారైతే దీపం పెట్టేశారు. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఉదయమే బయట అయితే పెట్టేసుకున్నానండి, ఇంటి ముందర అయితే దీపం ఈ విధంగా. సరే, ఇంకైతే బయలుదేరామన్నమాట. కింద మా కో సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. 2 ఫ్యామిలీలు బయలుదేరాము. ఈ విధంగా అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళకి చెప్పేసి బయలుదేరామన్నమాట, బీగాలు వేసుకునేసి. మా పిల్లలకైతే స్కూల్ ఉన్నా కూడా లీవ్ పెట్టేసి వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు, అనుకోకుండా వెళ్ళామన్నమాట. ఇంకా మా అమ్మాయికి మొక్కునింది, అది ఇట్లే సంవత్సరాలు గడిచిపోతూ ఉందన్నమాట. అసలు ఆ సైడ్ వెళ్ళడం అంటే మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి 2వ సంవత్సరం అప్పుడు వెళ్ళామండి. అటుపక్క మేము నడిచి, అది సంకలో బిడ్డను పెట్టుకొని మేము వెళ్ళామన్నమాట. వాళ్ళు ఏడ నడుస్తారు అప్పుడు కూడా మా వారు రాలేదు, మా ఆడపడుచు వాళ్ళతో వెళ్ళామన్నమాట. అటు వెళ్ళి అంటే అప్పుడు ఏ టైంకి ఎక్కామేమని కూడా తెలియదు అనమాట. అప్పుడు అలా ఎక్కేసాము. అప్పుడు ఎక్కేటప్పుడు అంత ఇదంతా లేదనమాట, పైన రేకుల షెడ్డు అవంతా కూడా లేవు. ఇప్పుడు బాగా చేసేసారనమాట, బాగా రెడీ చేశారు, చాలా బాగుందండి. ఆ పక్క తొందరగా కూడా ఎక్కేయచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడైతే మేము బయలుదేరుతున్నాము. ఇది ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదండి మీకు. నేనైతే శ్రీనివాస మంగాపురం సైడు మేమైతే కొండకు వెళ్తున్నామండి నడిచి. అందరం 2 ఫ్యామిలీలు అయితే వెళ్తున్నాం. సడన్గా అనుకున్నామండి. ఇదైతే నేను అడగడము, మా వారు కూడా సరే అని చెప్పడము, ఇంకా అందరూ అనుకోకుండా వెంటనే పిల్లలు కూడా ఒక మాట చెప్పగానే పిల్లలు కూడా స్కూల్లో మేడం వాళ్ళకి చెప్పేసి రావడము, ఈరోజు రామ్ మేడం మేము కొండకి వెళ్తున్నామని చెప్పేసి. ఇది ఎంత సడన్గా జరిగిపోయిండేదే, ఇదంతా కూడా అనుకోనే లేదనమాట. సరే, ఇంకైతే మేము శ్రీనివాస మంగాపురం కల్లా వెళ్తున్నాం. అసలు ఇంకా ఇప్పుడైతే అలిపిరి కల్లానే వెళ్తున్నామండి. అలిపిరి దగ్గర నుంచి అక్కడ చూడండి, కొండ ఎంత బాగా కనబడుతుందో మీకు. ప్రశాంతంగా మంచు అట్లే కమ్మేసిందనమాట, మంచు అయితే ఫుల్గా. సరే, ఇంకైతే మేము కారులో అయితే బయలుదేరాము. కారులో అయితే ఇంకా ఇక్కడ గరుడాల వారి దగ్గర కొంచెం అటు సైడు కార్ పార్కింగ్ ఉందిలేండి, అక్కడైతే పెట్టేశారు మా మధ్యగారు, అక్కడ పెట్టేసి వచ్చారు కారు. ఇంకైతే మేము అందరం ఇంకా అక్కడే రోడ్డు మీద ఉన్నాము నిలబడి. ఇంకా అక్కడి నుంచి కాదులేండి కొండకి నడచడము, శ్రీనివాస మంగాపురం కల్లా వెళ్దామని చెప్పి అక్కడైతే నిలబడ్డాము. ఇంకైతే అక్కడికి బస్సు వస్తుంది కదా, అటు సైడు వెళ్తుంటుంది కదా, పిలేరు అట్లా వెళ్ళే బస్సు, అంటే ఫ్రీ బస్సు కూడా పోతూ ఉంటాయి. కానీ మన అదృష్టం ఫ్రీ బస్సు వస్తే వచ్చి, లేదంటే లేదనమాట. సరే, ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసిన తర్వాత మేమందరం ఇంకైతే రోడ్డుకి ఆ పక్కకి దాటుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడ బస్సు వస్తుందేమో అని ఆగాము, చూద్దాం కొంతసేపు అయితే ఆగుతున్నాము. సరే, ఇవన్నీ కూడా ఒకసారి వీడియో తీద్దామని తీసుకుంటున్నానండి. అంటే మాకు ఏది జరిగినా ఒక వింతేనమాట. ఎందుకంటే బయట దేశం నుంచి, బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళైతే హ్యాపీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కొండలకు. మేము ఈ ఊర్లో వండుకొని కూడా పోవడం అంటే అది ఆశ్చర్యమే అనమాట. ఎందుకంటారా, మా ఇంట్లో మా వారు అస్సలు ఒప్పుకోరు దేనికి కూడా. సరే, ఆయన ఒప్పించే లోపల సంవత్సరాలు నెలలు గడిచిపోతుంది నాకైతే.
ఇది నా అదృష్టమని అనుకోవాలి. వెంటనే అయితే ఒప్పుకున్నారనమాట మా వారు. సరే పదాము అని చెప్పన్నారు. అంతే బయలుదేరేసాము. సడన్గా అయినా వెళ్ళామన్నమాట. ఇదేనండి శ్రీనివాస మంగాపురం. ఆటోకి అయితే మాట్లాడాము కదా, ఆటో అయితే ఒక్కొక్క మనిషికి 100 అడిగారనమాట. మొత్తానికైతే 600 500కు మాట్లాడారు 2 ఫ్యామిలీలకి కలిపి. సరే వచ్చి ఆటో అయితే బయలుదేరుతుందండి. వెళ్తున్నామన్నమాట. ఇక్కడే చూడండి దారి అనమాట. ఇప్పుడంతా అప్పుడు మేము వెళ్ళినప్పుడు అంతగా పెద్దగా లేదండి రోడ్లు కూడా, 13 సంవత్సరాల ముందు. ఇప్పుడు చాలా బాగా రోడ్డు వేసేసి ఉన్నారు, చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి గుడి అండి. ఇక్కడ స్వయంగా వెలసిందంట ఆంజనేయ స్వామి గుడి, సత్యమైన గుడి. ఎవరైనా వస్తే మాత్రం అక్కడ వెళ్ళండి కొండకి. నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, వెళ్ళలేదండి. నేను కూడా వెళ్తా ఎప్పుడైనా కూడా. ఇక్కడ చూసారు కదా, ఇంకైతే దగ్గరకు వచ్చేసామండి. మా శ్రీనివాస మంగాపురం దాటుకొని అయితే వచ్చేసాము. కొండకెక్కే రూట్కి అయితే వెళ్తున్నాం అనమాట రోడ్డు. ఇక్కడ మీకు ఒకటి చూపించాలండి. ఇక్కడంతా కూడా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే మీకు, నేను ఫస్ట్ టైం చూడడం అండి. ఇక్కడ స్వామివారి ముఖం అయితే అంత బాగా కొండలో కనబడుతుందండి మనకు వెళ్ళేటప్పుడు. నాకైతే ఆశ్చర్యం వేసింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా భలే చూసారనమాట. నాకైతే నేను ఫస్ట్ టైం చూడటము, ముఖమే కనపడినట్టు ఉందండి అక్కడ కొండ మీద అయితే. అందరూ చూసి ఉంటారు, నేనే ఫస్ట్ టైం చూసానా ఏమో మరి నాకు తెలీదు. అంత బాగుంది చూస్తుంటే, ఒళ్ళు పులకరించిపోయిందనమాట. ఫస్ట్ టైం నేను చూడడం. సెల్లుల్లో వీడియోలో చూసుకుంటూ ఉంటామే కానీ నిజంగా చూడడం అయితే ఇదేనమాట. అసలు ఆ పక్క పోనే లేదులేండి మేమైతే. ఇప్పుడు చెప్పాను కదా 13 సంవత్సరాలు అయిందనేసి. చూడండి స్వామివారి ముఖంలాగానే కనబడుతుంది కదండి. పర్టికులర్గా చూసామంటే నిజంగా స్వామివారు పడుకున్నట్టే ఉంది ముఖం దగ్గర నుంచి. నాకైతే అలా ఉందండి. చాలా సంతోషమైందనమాట ఈ పక్క రావడం నాకు. ఎప్పుడైనా కూడా సరే ఇట్టే వెళ్ళాలని అనిపించింది కూడా. సరే ఎక్కేటప్పుడు అయితే ఎలా ఉంటుందని మరి ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇది కొంచెం బిట్టేనమాట. పార్ట్ 2 పెడతానండి. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంతా నా ధన్యవాదాలండి. చూసారంటే మీకే తెలిసిపోతుంది స్వామివారి ముఖం అట్లాగే కనపడుతుందన్నమాట. నాకు అలిపిరికల్లా వెళ్ళినప్పుడు అంతగా గమనించలేదు, నాకు అంతగా తెలియదు, కనబడడం లేదు. గరుడాళ్వారి ముఖం మాత్రం కొండ మీద కనపడుతుంది. ఇక్కడ మాత్రం స్వామివారి ముఖమే కనబడుతుంది అనమాట. సరే ఇంకైతే ఆటోలో ఇలాగ అందరికి పిల్లలకి చూపించుకుంటూ ఇంకైతే దిగామండి. అక్కడే దింపేశారు. కొంచెం ముందరికి అయితే రాలేదన్నమాట. సరే అక్కడి నుంచి నడుచుకొని అయితే మేము వెళ్తున్నాం అనమాట. మంచు చూడండి ఎట్లా ఉందో, ఫుల్ మంచు అనమాట. ఆ మంచులోకి అంత క్లారిటీగా కనబడడమో లేదో ఏమో మీకైతే. నాకు సరే వీడియో తీద్దాం, మీకు కూడా చూపిద్దాము. చూడని వాళ్ళకు మాత్రమేనండి ఇది ఈ వీడియో. చూసిన వాళ్ళకు అటుపక్క వెళ్ళిన నాలాగా ఎవరైనా కొన్ని సంవత్సరాలకు వెళ్ళే వాళ్ళైతే తప్పకుండా చూడండి ఈ వీడియో, ఇలా ఉంటుందని. ఎందుకంటారా, చాలామంది అందరూ వెళ్తూనే ఉంటారు, కానీ నాకే వీలు పడడం లేదనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. మా వారికి పని, వర్క్, పిల్లల చదువు ముందు వాళ్ళకి స్కూల్ లీవ్ పెట్టి తొడుకొని వచ్చావా అని మాత్రం నన్ను తిట్టారనమాట మా వారు. సరే పాపకు మొక్కు ఉంది, కొన్ని ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా, ఇవన్నీ కొంచెం అట్లా క్లియర్ అయింది కదా అని చెప్పని నేనైతే ఇట్లా ఒప్పుకున్నామన్నమాట. అడిగి ఒప్పించాను. అప్పటికి ఒప్పుకున్నారు సరేలే అనేసని. మామూలుగా కుదరదండి. 3 ఆడవాళ్ళు 2 ఆడవాళ్ళు ఉంటే ఎక్కడ కుదురుతుంది? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరికొకరికి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, నెలకు 5 రోజులు. సరే ఇలా ఉంటుంది కదా అని చెప్పనేసని నేను అడిగాను అనమాట. సరే ఒప్పుకున్నారు. మొత్తానికైతే ఇక్కడేనండి టోకన్స్ అనమాట ఇస్తారు, క్యూ లైన్ అనమాట. ఈ జనం తక్కువే ఉన్నారండి. మేము అది ఎట్లా మా అదృష్టం అనుకోవాల్సిందే. జనం అయితే తక్కువే ఉన్నారు. అక్కడ ఒక పోలీస్ అతన్ని అడిగితే, పర్వాలేదండి మీకు బాగా దొరుకుతుంది, 1 అవర్ అయినా కూడా మీకు టికెట్లు టోకన్లు దొరుకుతాయి, మీరు ఎక్కచ్చు, ఏం ప్రాబ్లం లేదు, జనం అంతగా లేరులేండి, వెళ్ళొచ్చులేండి అని చెప్పన్నాక నాకు తృప్తి అయింది. మా వారి దగ్గర తిట్లే నాకైతే, ఈ పిల్ల ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తుంది, లేట్ చేసేస్తుంది అంటే జనం ఉంటే మా వారికి ఇష్టం ఉండదండి రావడం ఎక్కడికి కూడా. దేవుడు దానికి తగినట్టు ఆయన మనసు మార్చి ఏదైనా ఒప్పించారో ఏమో అని నేను అనుకుంటున్నాను. నాకైతే నిజంగా అలాగనే అనిపించింది. ఆధార్ కార్డు అయితే తీసుకొని పోయి మనమైతే చూపించి తీసుకోవాలన్నమాట. టోకన్స్ అయితే ఇచ్చేసారు, టికెట్స్ అవి చూపిస్తే పైన కొండ మీద మనకు ఒక లడ్డు ఇస్తారు ఒక్క టికెట్కి, అలాగనమాట. అందరూ తీసుకున్నాం, బయలుదేరామండి క్యూ లైన్లో. బయలుదేరుతున్నప్పుడే అక్కడైతే
ఉడుకుడుకు బోండాలు అయితే చట్నీ వేసి ముందరకాడే భలే తీసుకొని తింటున్నారనమాట. చాలా బాగా వాసనగా వస్తున్నారనమాట. పిల్లలు అక్కడే అడిగారు, వద్దులే పదమ్మా వెళ్ళాక అక్కడ తిందాంలేని తీసుకొని వెళ్ళిపోయాను. ఏమి కానీ తినలేదు కదా, అందుకోసం అని అయితే చాలా బాగుంది. అక్కడైతే ప్లేట్ 50 రూపాయలంట, కానీ తీసుకోలేదులేండి మేమైతే. సరే ఇంకైతే ఇక్కడ ఎక్కే ముందు ఇక్కడైతే నామం, శంకు చక్ర నామము ఆయన పాదాలు వేసి ఉన్నారు కదండి, అక్కడ ఉన్నాయి. అక్కడైతే ఇంకా కర్పూరం వెలిగించేసి దండం పెట్టుకొని, స్వామి నువ్వే దిక్కు, నీ దర్శనం మాకు బాగా జరగాలి, మా వారి దగ్గర తిట్లు తప్పాలి, ఆడ జరగలేదనుకో నాకు ఇంటికి వచ్చాక తిట్లే ఇంకా షెడ్లో వేసేస్తారనుకోండి, సెల్లార్లో, ఇంకా అంతే నా పని ఇంటికి వచ్చాక అని చెప్పి అనుకొని మొక్కున్నానండి. స్వామివారు నా మొర వినినట్టున్నారేమో. ఇంకో వీడియోలో అయితే చెప్తానమాట. ఇక్కడైతే దండం పెట్టుకొని మేమైతే బయలుదేరామండి. ఇలాగే కంటిన్యూ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే.